దేవేంద్రుడు దేవతలతో కలిసి గంగా తీరానికి వెళ్ళగా అక్కడ నదిలోంచి ఓ కన్య పైకి వస్తుంది. దేవేంద్రుడు ఆ కన్యను చూసి నీవెవ్వరువు అని అడగగా నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే నన్ను అనుసరించమని చెబుతుంది. హిమాలయ పర్వతాల మధ్య ఓ గుహలో పరమేశ్వరుడు ఓ యువకుని రూపంలో యువతితో జూదమాడుట ఇంద్రుడు చూస్తాడు. ఈశ్వరుడని గ్రహించక ఆగ్రహంతో తన బలాన్ని చూపెడతాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి ఏది నీ బాహుబలంతో ఈ గుహను పెద్దది చేయమంటాడు. గుహను పెద్దది చేసి చూస్తే అక్కడ తనలాగే ఉన్న నలుగురిని చూసి ఆశ్చర్యపడతాడు. అప్పుడు శివుడు మీ 5గురు దేవతల కోరిక మేరకు మానవ వనిత ద్వారా మహానుభావులుగా జన్మించమని ఆజ్ఞాపిస్తాడు. ఈ 5గురు ఇంద్రులు యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతల అంశతో కుంతికి జన్మిస్తారు. అయితే ద్రౌపది పాండవులను వివాహమాడే సమయంలో వ్యాసుడు ద్రౌపదితో ఇలా అంటాడు. పూర్వం ఇంద్రుడు బ్రహ్మహత్య పాతక శాపంతో ఉన్నవాడై తన శక్తిని